హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఇప్పుడు నేను 10 o'clock ట్రేడింగ్ ఎలా ఉందనేది మీకు జస్ట్ పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది ఈరోజు ట్రేడింగ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు మీరు, క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈ చార్ట్లో మీకు మార్నింగ్ రెండు రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నది ఇది. ఈ ఫస్ట్ పెద్ద బార్ చూడంగానే అందరూ అనుకుంటారు సెకండ్ బార్ కూడా ఫామ్ అయింది కదా, ఇది పడిపోతుందని చెప్పి అనుకునేదని పుట్ తీసుకుని ఉంటారు ఆల్రెడీ. ఏది అంటే 9:15 అంటే 9:25 ఆ టైంకి పుట్ తీసుకొని ఉంటారు. అది పుట్ తీసుకోగానే నెక్స్ట్ చూడండి కంటిన్యూస్గా గ్రీన్ కలర్ బార్స్ వస్తూ ఉన్నాయి, గ్రీన్ కలర్ క్యాండిల్స్ వచ్చాయి. వరుసగా క్యాండిల్స్ వస్తూనే ఉన్నాయి. సో స్టాప్ లాస్ దగ్గర ఏదైనా మళ్ళీ మీరు కాల్ తీసుకున్న లోపల మళ్ళీ రెడ్ కలర్ క్యాండిల్ కనిపిస్తుంది. సో మీకు ఏం చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇదైతే గ్యారంటీ. అదే మన చార్ట్స్తో కంపేర్ చేసుకుంటే మన చార్ట్లో మీరు కానీ చూసుకుంటే నేను డైరెక్ట్గా మీకు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూపిస్తున్నది మనది ఎలా ఫంక్షన్ చేస్తుందని. దీంట్లో మీకు క్యాండిల్స్టిక్ చార్ట్లో ఏంటంటే మీకు ఓపెన్ తెలియదు, ఏం తెలియదు, ఎక్కడ ఓపెన్ అయింది తెలియదు. ఆ ఓన్లీ ఈ బార్స్ అని చూసుకునేది మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉంటారు. క్యాండిల్స్టిక్ చార్ట్స్ ఈ రెడ్ కలర్ క్యాండిలా, గ్రీన్ కలర్ క్యాండిలా, వీటిని చూసి ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. అదే మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్, వన్ చార్ట్ అని సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వరుసగా అన్నీ ఉంటాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫస్ట్ కనిపించేవి 48 నిఫ్టీ బ్యాంక్ చూపిస్తున్నాయి మీకు, అంటే బ్యాంక్ నిఫ్టీ స్పాట్. దీంట్లో 48,120 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్తుంది? 48,054. అది ఎగ్జాక్ట్లీ 48,054కి వెళ్ళింది. లో వచ్చి 48,028. అక్కడి నుంచి చూడండి బౌన్స్ బ్యాక్ అయింది, 48,120కి వచ్చింది. 48,188 కూడా దాని దగ్గర కూడా వెళ్ళింది. ఇప్పుడు 48,188 దాటుతున్నది, 172 దగ్గర ఉంది నేను రికార్డ్ చేసేటప్పుడు. అది కూడా కానీ క్రాస్ అయితే 48,256కి వెళ్ళాలి. అక్కడికి వెళ్తుందా లేదా అనేది మీరు ఇది పోస్ట్ చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. ఇది సింపుల్గా మీకు ఏ లెవెల్ దగ్గరికి వస్తుంది, ఎక్కడి నుంచి బౌన్స్ అవుతున్నది అనేది మీకు ఫుల్ విత్ లెవెల్ క్లారిటీతో తెలుస్తూ ఉంటుంది. మన చార్ట్స్లో, క్యాండిల్స్టిక్ చార్ట్స్లో మీకు అవన్నీ తెలియవు. ఇది కాకుండా మీకు మెయిన్ నెక్స్ట్ చెక్ చేసుకుంటే మీరు ఆప్షన్ బయర్స్ ఆర్ ఆప్షన్ సెల్లర్స్. మీరు ఆప్షన్ బయర్స్ ఉంటే మీరు 48,100 ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయింది మనకి ఎక్కడ ఓపెన్ అయింది? బ్యాంక్ నిఫ్టీ ఇందాక మనం చూసిన దాంట్లో బ్యాంక్ ఓపెన్ అయింది 48,120 దగ్గర ఓపెన్ అయింది. సో నార్మల్లీ మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకుందాం అనుకుందాం, 48,100 కాల్ అండ్ 48,100 పుట్ తీసుకుందాం అనుకుందాం. ఇది 48,100 కాల్, 48,100 పిఈ. దీంట్లో మీకు ఓపెన్ అయింది 128 దగ్గర ఓపెన్ అయింది కాల్, 102 దగ్గర ఓపెన్ అయింది పుట్. ఇది మీకు ఓపెన్ అయితే ఈరోజు ఎక్స్పైరీ, రిమెంబర్ ఇది ఎక్స్పైరీ ఈరోజు ఇవి. మీకు 48,128 దగ్గర ఓపెన్ అయింది, అది కిందకి వెళ్ళి ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళింది? 70 కిందకి. 128 బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 96కి వెళ్ళాలి. 96 బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి? 86కి వెళ్ళాలి. 86కి వెళ్ళింది. దాని తర్వాత 70కి వెళ్ళింది. 70 దాటిన తర్వాత ఏమైంది? 86 క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది చూడండి? 96. తర్వాత 128 ఓపెన్ దగ్గరికి వచ్చింది. 155 డే హైట్ వచ్చేది. అది ఇప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతున్నదని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే 159కి వెళ్ళాలి, దాని తర్వాత 176కి వెళ్ళాలి. ఒకవేళ రివర్స్ కానీ వస్తే మళ్ళీ ఓపెన్ దగ్గర రావాలి. అదే ఇక్కడ పుట్ చూడండి మీరు, మార్నింగ్ కొంచెం పడింది కదా, అది 102 దగ్గర నుంచి డైరెక్ట్గా 127 నుంచి 140 నుంచి 191 డే హై. అక్కడి నుంచి డైరెక్ట్గా కిందకు వచ్చింది, 140 బ్రేక్ అయింది. నేను రికార్డ్ చేసేటప్పటికి అది ఆల్మోస్ట్ 68 దగ్గర ఉండింది. అంటే 102 బ్రేక్ అయింది, తర్వాత 76కి రావాలి, అక్కడికి వచ్చింది, తర్వాత 64కి వచ్చింది. మీరు కానీ ఆప్షన్ సెల్లర్స్ అయితే మీరు ఏం చేస్తారు? 140 దగ్గర మీరు డైరెక్ట్గా హ్యాపీగా సెల్ చేసుకోవచ్చు. ఒక 2 లాట్లు 3 లాట్లు ఏదైనా సరే సెల్ చేసుకోవచ్చు. మీ స్టాప్ లాస్ వచ్చేది మ్యాక్సిమం డే హై దగ్గర పెట్టుకున్నా మీకేం పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ మీరు కాల్ సైడ్ చూసుకుంటే మీరు 86 దగ్గర మీరు ఆప్షన్ బై చేసుకోవాలి. స్టాప్ లాస్ వచ్చేది 70 కన్నా కింద, 70 డేలో కాబట్టి 65 ఎక్కడ పెట్టుకుని మీరు వదిలేస్తే ఈ పాటికి ఎంత ప్రాఫిట్ ఉంటుందో మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ మీరు ట్రేడ్ చేయాలి అంటే, ఆప్షన్ ట్రేడ్ చేయాలంటే ఒక కాల్ ఆప్షన్ పక్కన పెట్టుకోవాలి, ఒక పుట్ ఆప్షన్ పక్కన పెట్టుకోవాలి. అంటే 1 సిఈ అండ్ 1 పిఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని చూసుకుంటూ మీరు కాల్ పెరుగుతూ ఉంటే దాన్ని బై చేసుకోవాలి, పుట్ పెరుగుతూ ఉంటే దాన్ని బై చేసుకోవాలి. మీరు మెయిన్ చేసుకోవాల్సింది రిమెంబర్ వన్ థింగ్, మీరు ఫస్ట్ ఓపెన్ పైన ఉంటేనే పెరుగుతుంది, ఓపెన్ పైన లేకపోతే పెరగదు. పుట్టు కూడా ఓపెన్ పైన ఉంటేనే పెరుగుతుంది, లేదంటే పెరుగుతుంది. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ కాల్కు పుట్టుకు రెండు అంటే కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ రెండు చార్ట్ వచ్చేదను, ఇప్పుడు ట్రేడ్ అయ్యే చార్ట్ కాల్కు పుట్టుకు రెండింటికన్నా కింద ఉందనుకోండి,
అది ఆ రోజుకి ఇంకా పెరగదని అర్థం. దానికి మీరు టెంప్ట్ అయిపోయి అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేయడం, అట్ ద స్ట్రైక్ ప్రైస్ ట్రేడ్ చేయడం వేస్ట్ దాంట్లో. ఎందుకంటే ఆ రోజు పెద్ద కదలదు. 2 ఆప్షన్స్ కిందకెళ్ళే ఛాన్సే ఉంటుంది కాబట్టి మీరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేసినా, అట్ ద మనీ ట్రేడ్ చేసినా మీరు లాస్ ఇన్కర్ అవుతారు. అందుకని ఓన్లీ ఒక లెవెల్ వరకు చూసుకున్నాను. ఆ లెవెల్ దగ్గర మీరేమైనా ఇన్ ద మనీ, డీప్ ఇన్ ద మనీ ట్రేడ్ చేస్తే ఒకవేళ రివర్స్ బౌన్స్ అయ్యి ఓపెన్ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని మాత్రం మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. నార్మలీ మళ్ళీ చెప్తున్నాను, మీరు క్యాండిల్ స్టిక్ చూసి కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు ఎప్పుడు ప్రాఫిట్ వచ్చే ఛాన్సే ఉండదు. యూ విల్ ఆల్వేస్ ఎన్కర్ లాస్. క్యాండిల్ స్టిక్స్ అనేది ఎవరికి అర్థం కాదు. చెప్పిన అసలు వాడు ఎందుకు క్రియేట్ చేశాడో ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు. ఆ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వై దే హ్యావ్ క్రియేటెడ్ నాకు ఇప్పటివరకు అర్థం కాదు. మీరు కూడా మీకు కూడా అర్థం కాదని నేను అనుకుంటాను. ఈ చార్ట్స్ చూసి మీరు సింపుల్గా ట్రేడ్ చేసుకోండి. మేము దీంట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అన్నీ మేము ఇస్తున్నాం దీంట్లో చార్ట్స్. మీరు వాటిని చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకొని ట్రేడింగ్ని సింప్లిఫై చేసుకోండి. ట్రేడ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి మనకు ఆ, ప్రశాంతత ఉండాలి, కానీ ట్రేడ్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి టెన్షన్, కన్ఫ్యూజన్, అసలు ఈరోజు ఏం చేసాం మనం, ఎన్ని ట్రేడ్స్ చేసాం, ఇన్ని ట్రేడ్స్ ఎందుకు చేసాం, ఎంత బ్రోకరేజ్ అయిపోయింది, వాటి ఆలోచనలో ఉండకూడదు. ఈరోజు ట్రేడ్ చేసాం, ఇదిగో ఒక 2000 వచ్చింది, లేదంటే ఒక 500 పోయింది. సింపుల్గా ఈ లెవెల్లో ఉండే టైప్ మైండ్ సెట్లో ఉండాలి, కానీ కంటిన్యూస్గా దాని మీద ఆలోచిస్తూ అర్థం కాని వాతావరణం ఉంటుండకూడదు. మీరు ఏ ట్రేడ్ చేశారు, 86 దగ్గర కొన్నారు, 128 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వలేదు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ప్రాఫిట్ ఉంది కదా, రూ. 40 ఎగ్జిట్ అవ్వలేదు, మళ్ళీ కిందకు వచ్చింది 96 దగ్గరికి. అట్ ద మోస్ట్ మీకు బాధ ఏముంటుందంటే, అయ్యో నేను రూ. 30 మిస్ అయ్యాను, ప్రాఫిట్ మిస్ అయ్యానన్న బాధ ఉంటుంది, కానీ లేదంటే ఒక ఒక రూ. 20 అనవసరంగా పోయింది, రూ. 30 తగ్గిపోయిందని ప్రాఫిట్ ఉంటుంది. కానీ లేదా ఒక మన స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అనుకోండి, ఒక రూ. 10 మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది అని, ఒక రూ. 20 స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయింది, ఇటువంటి బాధలే ఉంటాయి. కానీ నాకు అర్థం కాలేదు, క్యాండిల్ స్టిక్లో నేనేం చేశానో నాకు తెలియదు, అసలు ఏం చేయాలా అనేది ఈ బాధలు అయితే ఉండవు మీకు. మన క్యాండిల్ స్టిక్, మన చార్ట్స్ చూస్తే ట్రెండ్ లెవెల్ చార్ట్స్లో మీకు అటువంటి పెయిన్ ఎప్పుడూ ఉండదు. నేను చేసింది మొత్తం నేను క్లియర్గా నా అబ్జర్వ్ చేస్తూ నా లెవెల్స్ని బేస్ చేసుకొని నేను ట్రేడ్ చేశాను. ఈ ట్రేడ్ చేసినంత మటుకు నేను చేసింది ఇది, అది లెవెల్ వరకు వెళ్ళలేదు కాబట్టి నేను ఎగ్జిట్ అవ్వలేదు, కాబట్టి మిస్టేక్ నాదా లేదంటే దానిదా అనేది అటువంటివి వస్తాయి మీకు డౌట్స్. అంతేగాని నాకు ఏం అర్థం కాలేదు, అర్థం కాకుండా చాలా టెన్షన్లో ఉంది, నాకు ఏం చేశానో నాకే తెలియలేదు, ఇటువంటి కన్ఫ్యూజన్స్ అయితే ఉండవు. సో అండర్స్టాండ్ వన్ థింగ్, మీరు మా ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అంటే ప్లీజ్ రెన్యూ యువర్ సబ్స్క్రిప్షన్. దట్ టు ఫర్ ఈ ట్రెండ్ లెవెల్ చార్ట్స్కి రెన్యూ చేసుకోండి, మీకు తప్పకుండా చాలా హ్యాపీగా ఉంటాను నేను అనుకుంటున్నాను. సో క్యాండిల్ స్టిక్ చార్ట్స్ అనేదాన్ని వదిలేయండి, చాలా అవుట్డేటెడ్. ఎప్పుడో 30-40 ఏళ్ళ నుంచి వాటినే వాడుతున్నారు మన వాళ్ళు, 30 years అయిపోయింది అవే వాడుతూనే ఉన్నారు. అవి 30 ఏళ్ళ నుంచి ఎవరికి అర్థం కావడం లేదు, అయినా సరే 30 ఏళ్ళ నుంచి దాన్నే వాడుతున్నారు. మీరు ఇప్పుడైనా జస్ట్ చేంజ్ చేసుకున్నారు, కమ్ టు ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అండ్ ఎంజాయ్ ట్రేడింగ్. ట్రేడింగ్ సింప్లిఫై చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ us. థ్యాంక్ యూ.